ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ 30 days ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ. సో మనం సక్సెస్ఫుల్గా 9 సెషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మన 10th సెషన్. సో ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాము అనేది ఒక కొత్త టాపిక్ అన్నమాట. సో అసలు దీని పరంగా ఈ పర్టికులర్ సెషన్ పరంగా ఏంటి పైథాన్ ఉన్న టాప్ మాడ్యూల్స్ ఏదైతే డేటా అనాలిసిస్కి వాడే ఒక టాప్ మాడ్యూల్ని ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. అయితే ఇది డిస్కస్ చేసే ముందు అసలు మనం లాస్ట్ సెషన్లో ఏం కవర్ చేసాం అనేది ఒక్కసారి రీక్యాప్ చేసుకుని ఇమీడియట్గా సెషన్ స్టార్ట్ చేద్దాం. రైట్. సో లాస్ట్ సెషన్లో మనం ఫంక్షన్స్ అని ఒక టాపిక్ డిస్కస్ చేసాం. పైథాన్లో ఫంక్షన్స్. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ రీయూసబుల్ కోడ్, బ్లాక్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఈ కోడ్ని ఏంటి మనం ఒక పర్టికులర్ ఫంక్షన్కి ఇచ్చేసేసి అంటే ఒక స్టోర్ చేసి ఈ ఫంక్షన్కి కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవడం, దాన్నే ఫంక్షన్ అంటారు అనమాట. ఓకే. సో ఈ ఫంక్షన్స్ జనరల్గా రెండు రకాలు ఉంటాయి: ఇన్బిల్డ్ ఫంక్షన్స్, అలాగే కస్టమ్ డిఫైన్డ్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే. ఇన్బిల్డ్ ఫంక్షన్స్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కూడా అంటారు, లేదా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. సో అన్నీ కూడా ఒకటే ఒకటే అర్థం అనమాట. ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటే పైథాన్లో దాన్నే ఇన్బిల్డ్ ఫంక్షన్ అన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ నేను ప్రింట్ అనే చెప్తాను. సో ప్రింట్ దగ్గర నుంచి నేర్చుకుంటాం కాబట్టి ప్రింట్ అనేది ఇన్బిల్డ్ ఫంక్షన్ అనమాట. ఎందుకంటే ఇది ఒకళ్ళు డిఫైన్ చేసేది కాదు, ఒకళ్ళు డిఫైన్ చేసింది కాదు. ఓకే. ఒక ఎండ్ యూజర్ అలా వాళ్ళకి నచ్చినట్టుగా డిఫైన్ చేసింది కాదు. ప్రింట్ అనేది బై డిఫాల్ట్గా ముందుగానే డిఫైన్ అయిపోయింది కాబట్టి ఇది ఇన్బిల్డ్ ఫంక్షన్. అదే కస్టమ్ డిఫైన్ ఫంక్షన్కి వచ్చేసేసి ఇప్పుడు కస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఎండ్ యూజర్కి నచ్చినట్టుగా డిఫైన్ చేసే ఫంక్షన్ కస్టమ్ డిఫైన్ ఫంక్షన్ అంటారు, లేదా యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటారు. ఓకే. అయితే దీని యొక్క సింటాక్స్ ఏంటంటే డిఎఫ్ కీవర్డ్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్, కోలన్, తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నమాట. అయితే ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అన్ని కూడా ఇండెంటేషన్ ఫాలో అవుతాయి. ఓకేనా. సో ఈ ఫంక్షన్ యొక్క ఇది సింటాక్స్ అన్నమాట. అయితే పారామీటర్స్ అనగానే పారామీటర్స్ అంటే ఏంటి అంటే పారామీటర్స్ అంటే మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నప్పుడు ఓకే ఏవైతే వేరియబుల్స్ మనం డెఫినేషన్లో వాడతామో వాటిని పారామీటర్స్ అంటారు. ఓకే. అదే ఫంక్షన్ డిఫైన్ అయిపోయాక ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్కి ఏవైతే ఈ పారామీటర్స్కి ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తామో కాలింగ్లో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో ఏంటి అంటే ఒక్కొక్క దాని గురించి అర్థం చేసుకున్నాం. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే బేస్డ్ ఆన్ పొజిషన్ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే కనుక అవి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. పొజిషన్ బేస్ చేసుకుని ఆ వాల్యూస్ని అసైన్ అవుతాయి అన్నమాట ఈ పారామీటర్స్కి. ఓకే. అవి పొజిషన్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఇక్కడ పొజిషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని యొక్క పొజిషన్ బేస్ చేసుకునే వాల్యూ అనేది కాబట్టి పొజిషన్ అనేది ఇంపార్టెంట్. బట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో పొజిషన్ ఇంపార్టెంట్ లేదు, ఎందుకంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షన్ కాలింగ్లో మనకి కీవర్డ్తో పాటు వాల్యూ ఇస్తాం అనమాట. సో ఇక్కడ పొజిషన్తో అంత ఆ, అసలు ఉపయోగం లేదని చెప్పాలి. ఓకే. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే అది. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నప్పుడే ఏదైనా ఒక పారామీటర్కి వాల్యూ ఇస్తే కనుక అది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే ఇది ఎప్పుడు ఎలా ఉపయోగపడింది అంటే మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు
ఏ వాల్యూ కనుక మనం ఎక్స్ పాస్ అయిపోతే ఆ ఎక్స్ బై డిఫాల్ట్ 10 తీసుకుంటుంది అనమాట. దీన్నే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటారు. లేదు ఎక్స్కి ఇంకొక వాల్యూ ఇవ్వాలంటే ఆ వాల్యూ ఇచ్చి కూడా పాస్ చేయొచ్చు. మనం ఇచ్చిన వాల్యూని తీసుకుంటుంది ఎక్స్. సో ఇవి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే మల్టిపుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకునేది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఇవి జనరల్గా స్టార్ ఆస్ట్రిక్ మార్క్తో రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే. ఆ, ఇవి మనకు ఒక టపుల్లో ప్యాక్ అయి ఉంటాయి. ఓకే. సో అన్నీ కూడా మనం మల్టిపుల్ వాల్యూ ఒక అదే ఎప్పుడైనా ఒక ఫంక్షన్లో మనకి ఒకే ఒక వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఎందుకంటే ఒక వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్ మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మల్టిపుల్ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయదు. ఒకటే ఉండాలి. కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కీవర్డ్ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే కీవర్డ్ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్ వచ్చేసేసి మనం డబుల్ ఆస్ట్రిక్ మార్క్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో డబుల్ ఆస్ట్రిక్ మార్క్తో రిప్రజెంట్ చేసే అన్ని కూడా కీవర్డ్ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్స్. ఇవి దీనివల్ల యూజ్ ఏంటంటే మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని మనం పాస్ చేయాలనుకున్నప్పుడు మనం కీవర్డ్ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్స్ని తీసుకోవాలి. అండ్ ఒక ఫంక్షన్లో ఇది ఒకటే ఉండాలి. అండ్ మనకు ఆర్డర్ కూడా డిస్కస్ చేసాం. ఆర్గ్యుమెంట్స్ పరంగా ఆర్డర్ చూస్తే ఒక ఫంక్షన్ డెఫినేషన్ చేసినప్పుడు దాని ఆర్డర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నెక్స్ట్ డిఫాల్ట్ సారీ నెక్స్ట్ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఫైనల్గా కీవర్డ్ వేరియబుల్ ఎంత ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఇది ఆర్డర్. ఓకే. సో ఇన్బిల్డ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడాం. కొన్ని ఇన్బిల్డ్ ఫంక్షన్స్ లైక్ ప్రింట్ గురించి మాట్లాడాము, సమ్ ఫంక్షన్ మాట్లాడాము, తర్వాత లెంత్ ఫంక్షన్, మిన్ ఫంక్షన్, మ్యాక్స్ ఫంక్షన్. సో పైథాన్లో మొత్తం సుమారు 70 ఇన్బిల్డ్ ఫంక్షన్స్ వరకు ఉన్నాయి. అన్నీ నేర్చుకోవాలనుకుంటే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా మనం వెళ్ళి అఫీషియల్ సైట్ ఆఫ్ పైథాన్ విజిట్ చేస్తే అక్కడ మొత్తం 70 ఫంక్షన్స్కి డాక్యుమెంటేషన్ రెడీగా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. రైట్. దీని తర్వాత మనం ఎనానిమస్ ఫంక్షన్స్ అని కూడా డిస్కస్ చేసాం. దీన్ని ల్యాండా ఫంక్షన్స్ అని కూడా అంటాం. ఓకే. ఈ ల్యాండా ఫంక్షన్స్ ఏంటంటే ఏ ఎనానిమస్ ఫంక్షన్ అయినా ల్యాండా ఫంక్షన్ అయినా ఒకటే. ల్యాండా కీవర్డ్ వాడి యూజ్ చేసి మనం ఆ ఫంక్షన్ బిల్డ్ చేస్తాం కాబట్టి ల్యాండా ఫంక్షన్స్ అంటారు వాటిని. ఆ ఫంక్షన్కి ఏమీ పేరు ఉండదు కాబట్టి ఎనానిమస్ ఫంక్షన్స్ అంటారు. ఓకే. అయితే ఈ ఫంక్షన్ మనం సింగిల్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్లో పెట్టాలి. ఒక్క సింగిల్ లైన్లో పెట్టేస్తాం. ఓకే. సో మనము దీన్ని యూజ్ చేయాలన్నా ఏదో ఒక వేరియబుల్ అసైన్ చేసి ఆ వేరియబుల్ ద్వారా మనం ఈ పర్టికులర్ ల్యాండా ఫంక్షన్ యూజ్ చేయడమే తప్ప దీనికంటే ఒక పేరు అంటూ ఉంటుంది. ఓకేనా. దీని సింటాక్స్ వచ్చేసి ల్యాండా కీవర్డ్ తర్వాత ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలనుకుంటే అక్కడ ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ ఇచ్చేసి కాలమ్ తర్వాత ఆ స్టేట్మెంట్. ఓకే. రైట్. ఫైనల్గా రికర్సివ్ ఫంక్షన్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేసాం. అవునా. రికర్సివ్ ఫంక్షన్స్ అంటే ఆ, ఏదైనా ఒక ఫంక్షన్లో అదే ఫంక్షన్ కాల్ చేస్తే అది రికర్షన్ అంటారు. అండ్ అలాంటి ఫంక్షన్స్ని రికర్సివ్ ఫంక్షన్స్ అంటారు అనమాట. ఓకే. మనం ఫ్యాక్టోరియల్ గురించి డిస్కస్ చేసాం. ఎన్ ఫ్యాక్టోరియల్, n into n-1 into n-2 into సో ఆన్ అని చివరికి తక్కుంటూ వన్కి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే. దానికి ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. నేను మిమ్మల్ని కూడా ఒక రికర్సివ్ ఫంక్షన్ మీరు అంతటా మీరు ఓన్గా బిల్డ్ చేయని చెప్పారు. మరి అది ఎంతమంది చేశారో ఏంటో మీ వరకు వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. బట్ ఈ టాపిక్స్ అన్ని కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి హ్యాండ్స్ ఆన్ చేయాల్సిందే. ఓకే. రైట్. సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. ఓకే. ఫంక్షన్స్ పరంగా అయితే ఇప్పుడు ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. దాని పేరే నంపై. టాపిక్ నేమ్ వచ్చేసి నంపై. అసలు నంపై అంటే ఏంటి? నంపై అంటే ఒక మాడ్యూల్. నంపై అంటే ఒక మాడ్యూల్. ఓకేనా. ఈ నంపై అంటే మాడ్యూల్ అంటున్నాం. మాడ్యూల్ అంటే ఏంటి అఖిల్ అంటే నిదానంగా తెలుసుకుందాం కదా ఒకటి తర్వాత ఒకటి. ఫస్ట్ నంపై గురించి మాట్లాడు. నంపై అర్థం ఏంటంటే న్యూమరికల్ పైథాన్ అని అర్థం. ఎన్యుఎం అంటే న్యూమరికల్,
పీవై అంటే పైథన్. ఓకే. నంపై అనేది న్యూమరికల్ పైథాన్ని సూచిస్తుంది. అలాగే నంపై మాడ్యూల్ని 2005లోనే డెవలప్ చేశారు. సో 2005లోనే నంపై మాడ్యూల్ని డెవలప్ చేశారనమాట. ఓన్లీ పైథన్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారంటే కాదు, సి లాంగ్వేజ్లో కూడా డెవలప్ చేశారు దీన్ని. ఓకే. సో సి లాంగ్వేజ్లో కూడా డెవలప్ చేశారు నంపైని. అండ్ ఇది వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం డేటా అనాలిసిస్ చేయాలంటే, డేటాని అనాలిసిస్ చేయాలంటే పైథాన్ యూజ్ చేసి 2 మాడ్యూల్స్ రావాలి. ఒకటి నంపై, ఇంకోటి పాండాస్. ఒకటి నంపై, ఇంకోటి పాండాస్. ఓకే. నంపై ద్వారా ఎందుకు అని అంత ఇంపార్టెంట్ మాడ్యూల్ అంటున్నా అఖిల్ అంటే, నంపై ద్వారా మనం ఎరేస్ బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు వరకు మనం ఎరేస్ అనే టాపిక్కే తీసుకురాదాం, బట్ ఈ ఎరేస్ని బిల్డ్ చేయాలంటే నంపై మాడ్యూల్ ద్వారానే అవుతుంది. ఓకే. అలాగే పాండాస్ ద్వారా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు అది ఇంపార్టెంట్ అనేది కూడా మనం పాండాస్ డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడదాం ఫ్రెండ్స్, ఇప్పుడు కాదు. రైట్. సో అసలు మన మాడ్యూల్ అంటున్నాం. మాడ్యూల్ అంటే ఏంటంటే, మాడ్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్. అంటే నంపైలో మనకి వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ కలెక్షనే నంపై. ఇవన్నీ కలెక్షనే మాడ్యూల్. ఏ మాడ్యూల్ అయినా ఇవన్నీ ఉంటాయంటే అవును, ఏ మాడ్యూల్ అయినా ఇవన్నీ ఉండాల్సిందే. ఓకే. అసలు మరి మాడ్యూల్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం అంటే, స్టాండర్డ్ సింటాక్స్ ఉంది, ఇది అందరూ ఫాలో అవ్వాల్సిందే అనమాట. పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. కన్సోల్ ఓపెన్ చేసి కన్సోల్లో పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్ ఇది టైప్ చేసి ఎంటర్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మాత్రమే ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలి. సేమ్ ఎలాగైతే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నామో, సేమ్ అదే ప్రాసెస్లో ఒక మాడ్యూల్ని కూడా ఫస్ట్ టైం మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంచండి. పిప్ ఇన్స్టాల్ నంపై. పిప్ ఇన్స్టాల్ నంపై అంటే ఇన్స్టాల్ అయిపోద్దా అంటే అయిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ అఖిల్, ఇది ఎవ్రీ టైం చేయాలా? ఎవ్రీ టైం ఇలా నంపై యూజ్ చేసినప్పుడల్లా నంపైని ఇన్స్టాల్ చేయాలంటే అవసరం లేదు. ఫస్ట్ టైం మాత్రమే, ఫస్ట్ టైం మాత్రమే మనం నంపైని ఏంటి ఇన్స్టాల్ చేస్తామన్నమాట. వన్స్ అది మనం లోకల్ మెషిన్లోకి ఇన్స్టాల్ అయిపోయాక ఒక ఫోల్డర్లో అది అవైలబుల్గా ఉంటుంది. ఈ నంపైని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట సెషన్స్ మెమరీలోకి. ఇంపోర్ట్ అనేది వేరు, ఇన్స్టాల్ అనేది వేరు. ఓకే. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇన్స్టాల్ అంటే మనం ఎట్లయితే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నామో అదే మాదిరిగా ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలి. ఒక్కసారి ఇన్స్టాల్ అయ్యాక అది మనం లోకల్ మెషిన్లో రెడీగా అవైలబుల్గా ఉంటుంది. వన్స్ అది రెడీగా అవైలబుల్గా ఉంటే అది దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ కానీ, క్లాసెస్ కానీ, వేరియబుల్స్ కానీ ఏదంటే అది అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అర్థమైందండి. సో రాను రాను మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కదా, మీకు అర్థమైపోద్ది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ సింటాక్స్ ఏదైతే ఉందో పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్, ఇది ఫిక్స్డ్ అనమాట. ముందు మనకు మాడ్యూల్ నేమ్ ఏంటో తెలియాలి. తర్వాత ఆ, బై గుడ్డిగా మనం ఇది ఎగ్జిక్యూట్ చేసేయచ్చు అనమాట, పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. అంటే ఇది అన్నిటికీ వర్కౌట్ అయిందా అంటే అన్నిటికీ వర్కౌట్ అయింది. కానీ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మాడ్యూల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ పాండాస్ అని ఉంది. ఓకే. మాడ్యూల్ నేమ్ వచ్చేసి పాండాస్ అని ఉంది. ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని నేను రాస్తాను aquí. ఓకే. ఎగ్జిక్యూట్ అయిద్దా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదేంటి ఇప్పుడే చెప్పావు కదా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అని అంటే, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ కదా. పైథాన్ అనేది కేస్ సెన్సిటివా? ఎస్.
పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఒక్కటి చెప్పు నాకు, పాండాస్ అప్పర్ కేసులో ఉండాలా, ఇలా ఉండాలా? పాండాస్ ప్రాపర్ కేసులో ఉండాలా అంటే ఫస్ట్ పి ఒకటే క్యాపిటల్లో ఉండి మిగతా స్మాల్ లెటర్స్లో ఉండాలా, లేదా పాండాస్ మొత్తం లోవర్ కేసులో ఉండాలా? ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటే అది ఎవ్వరికీ తెలియదు. సో ఏం చేయాలంటే, ఏం చేయాలి అఖిల్? ఒక్కటి తీసుకుని చేయాలంటే కాదు ఫ్రెండ్స్. మనకు ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉందన్నమాట. ఆ బెస్ట్ ప్రాక్టీస్ని ఫాలో అయితే మనకి ఎటువంటి ఎర్రర్స్ రావు. ఓకే, అఖిల్ ఆ ప్రాక్టీస్ ఏంటో మాకు చెప్పి మేము అదే ఫాలో అవుతాం. ఓకే, కరెక్ట్. ఎప్పుడైనా ఒక మాడ్యూల్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ టైం దాని కేస్ కనుక మనకి తెలియకపోతే, ఓకే, దాని కేస్ అప్పర్ కేసా, లోవర్ కేసా, ప్రాపర్ కేసా, క్యామెల్ కేసా, ఏం కేసో తెలియకపోతే ఏం చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఏదో ఒక బ్రౌజర్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేశాను. గూగుల్ ఓపెన్ చేశాను. గూగుల్ ఓపెన్ చేసి ఏంటి, సెర్చ్ బాక్స్లో ఏమని టైప్ చేయాలంటే ఆ మాడ్యూల్ పేరు పాండాస్ స్పేస్ పై పై అని టైప్ చేయండి. పివైపిఐ. పివైపిఐ అని టైప్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ లింక్స్ వస్తాయి అన్నమాట. అందులో ఫస్ట్ లింక్ డాట్ పివైపిఐ రిపాజిటరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇంకొక పేజీకి తీసుకెళ్తుంది. ఓకే, ఇంకొక పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది మనం. అక్కడ మనకి ఒక కమాండ్ ఉంటుంది అనమాట, పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని. దాని పక్కనే కాపీ బటన్ ఉంటుంది. అక్కడ కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకుని ఎంటర్ కొట్టేయండి. ఇది బెస్ట్ ప్రాక్టీస్. అసలు ఈ డాట్ పివైపిఏ అంటే ఏంటంటే పై పై అనేది ఒక రెపాజిటరీ. ఇందులోనే మన మాడ్యూల్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ ఏమైనా టైప్ చేస్తున్నామో ఓవర్ ద ఇంటర్నెట్ ఈ కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట. కమ్యూనికేట్ అయ్యి అక్కడి నుంచే మనకి ఇన్స్టలేషన్ జరిగింది. ఓకే, డాట్ పివైపిఐ నుంచి మనకి ఆ పర్టికులర్ మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అయ్యి మన లోకల్ మెషిన్లోకి వస్తుంది. సో ఆ కమాండ్ ఏదో మనం డాట్ పివైపిఐ నుంచి తెచ్చుకుంటే మనకి ఎర్రర్స్ ఏం రావు కదా, మన కేసు తెలియపోయిన ఇబ్బంది లేదు. సో ఇది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూపించమంటే కనుక నేను చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దాం. పాండాసే ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకుందాం. పాండాస్ పక్కన పెట్టండి, నంపై చూద్దాం. ఓకే, సో నంపై ఇక్కడంటే ఆల్రెడీ మనకు ఆల్రెడీ కమాండ్ ఇక్కడ నేను రాశాను కాబట్టి తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ నంపై మనకి అప్పర్ కేసులో ఉందా, లోవర్ కేసులో ఉందా, ఏ కేసులో ఉందో నాకు తెలియదు. సో నేను నంపైని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయొచ్చు చూద్దాం. ఓకేనా? సో ఇది మన గూగుల్. అండ్ నేను ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి నంపై అని టైప్ చేస్తాను. చూడండి, నంపై స్పేస్ పివైపిఐ అంటున్నా. చూడండి, అలా ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేయగానే నాకు ఫస్ట్ వచ్చే లింక్ వచ్చేసి paypay.org. ఓకే, నాకు వచ్చే లింక్ వచ్చేసి paypay.org. ఇదే మనం మాట్లాడుకుంది అనమాట, ఆ రిపాజిటరీ. ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే మనల్ని ఇంకొక పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆ కమాండ్ రెడీగా అవైలబుల్గా ఉంటుంది. ఆ కాపీ బటన్ అన్నాం కదా, ఆ పక్కన ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఈ కమాండ్ కాపీ అయిపోద్ది. అట్లా ఇది ఓకే, ఇది కమాండ్. ఈ 2.2.2 ఏంటకి, ఇది నంపై యొక్క వర్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ నంపై ఏంటంటే 2.2.2. ఓకే, సో వర్షన్స్ ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ మీకు వర్షన్ హిస్టరీ లేదా మీ ప్యాకేజ్ గురించి మాడ్యూల్ గురించి చదవాలంటే ఇది మొత్తం చదివితే కానీ అర్థం కాదు. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంటేషన్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ నేను బ్యాక్ టు స్పైడర్ వచ్చేస్తా. ఇక్కడ కన్సోల్లో పేస్ట్ చేస్తాను, ఎంటర్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఎగ్జిక్యూషన్లో ఉంది. ఎగ్జిక్యూషన్లో ఉంది. సో అంటే నంపై ఇన్స్టాల్ అవుతుంది. నాకేమని వచ్చింది మెసేజ్,
రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే నాకు ఆల్రెడీ ఈ నంపై అనే ప్యాకేజ్ ఆల్రెడీ ఉంది, మాడ్యూల్ ఉంది నా లైఫ్, నా పర్టికులర్ మషీన్లో. ఏంటి నంపై అనేది ఉంది ఆల్రెడీ. ఎక్కడ ఉందంటే ఈ లొకేషన్లో ఉంది. దాని యొక్క వర్షన్ ఇది 1.23.5. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో లేదనుకోండి, ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ ఒక మాడ్యూల్ యూజ్ చేయాలంటే ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేశాక ఏంటి, మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ చేయకూడదు. ఇది స్క్రిప్టింగ్ పెయిన్. ఓకే, స్క్రిప్టింగ్ పెయిన్లో రన్ చేస్తే అవ్వదు. రన్ అవ్వదు ఇన్ ద సెన్స్, ఇక్కడ పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి అవుతుంది కాబట్టి ఎట్ ద ఎండ్. సో మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇక్కడే పెట్టేస్తున్నాం అనమాట. ఓకేనా. సో అలా ఇన్స్టాల్ అయ్యాక దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుని మనం వాడాలని. ఓకే, అదే ప్రాసెస్ ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ నంపైలోకి వెళ్దాం. అసలు ఈ నంపై వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన డేటాని ఎరేస్ రూపంలో స్టోర్ చేస్తాయి అనమాట. ఓకే, ఎరేస్ ఆబ్జెక్ట్స్లో స్టోర్ చేయడానికి మనం నంపై వాడతాం. ఎందుకంటే ఎరే ఆబ్జెక్ట్స్ మనం ఇంకా దేని ద్వారా క్రియేట్ చేయలేము అంటే చేయలేము, నంపై ద్వారానే చేయగలము. ఇంకోటి ఏదో ఉంది కానీ ఎరే అని. బట్ ఇన్ జనరల్ ఎక్కువగా వాడే మాడ్యూల్ ఏంటంటే నంపై అనే చెప్తారు ఎవరైనా. ఎరేస్ క్రియేట్ చేయడానికి లేదా ఎరేస్తో వర్క్ చేయడానికి మనము ఎక్స్టెన్సివ్గా వాడే ప్యాకేజ్ వచ్చేసేసి మాడ్యూల్ వచ్చేసి నంపై. ఓకే. సో ఈ ఎరేస్ ఏవైతే ఉన్నాయో అవి మ్యూటబుల్, అంటే అవి మాడిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే. మరి ఈ నంపై ఈ ఎరేస్లో ఉండే ఈ ఎరే ఆబ్జెక్ట్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఒకటే టైప్ అంటున్నానంటే డేటా టైప్. అంటే ఏంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎరే తీసుకుందాం. ఎరే ఎలిమెంట్స్ కూడా సేమ్ స్క్వేర్ బేసిస్లోనే ఉంటాయి అన్నమాట. ఓకే. బట్ ఎరేకి లిస్ట్కి ఏం తేడా అంటే మనం మాట్లాడదాం. ఓకేనా. సో ఎరే ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి జస్ట్ ఒక టైప్ ఎలిమెంట్సే ఉండాలి, ఒక డేటా టైప్ ఎలిమెంట్సే ఉండాలి. ఉంటే అన్ని ఇంటీజర్స్ ఉండాలి, లేదంటే ఫ్లోట్ ఉండాలి, లేదా స్ట్రింగ్ ఉండాలి, ఏదైనా ఒకటే టైప్. అంటే ఏంటది, వేరే టైప్ ఉంటే ఏమైందంటే వేరే టైప్ ఉన్నా కానీ ఇంటర్నల్గా ఇవన్నీ ఒకటే టైప్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, అవన్నీ కూడా ఒకటే టైప్ కింద కన్సిడర్ చేస్తుంది అరే. మరి ఎన్డి అరే అని రాసాం ఏంటంటే అంటే ఎన్ అనేది దాని యొక్క డైమెన్షన్ రిప్రజెంట్ చేస్తుంది. డి అంటే డైమెన్షన్. ఎన్ డైమెన్షనల్ అరే అంటాం. సో 1D అరేస్ క్రియేట్ చేయొచ్చు, 2D అరేస్ క్రియేట్ చేయొచ్చు, 3D అరేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకే. సో ఇలా మనం ఎన్ని డైమెన్షన్ కావాలంటే అన్ని డైమెన్షన్ అరేస్ క్రియేట్ చేసుకోవచ్చు. అసలు అరేస్ వల్ల ఫస్ట్ యూజేజ్ ఏంటంటే మనకి కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఏమైనా కాంప్లెక్స్ ఉన్నాయనుకుంటే అది అరేస్ ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే. ఎరే ఆబ్జెక్ట్స్ ఉంటే కనుక అవి ఈజీగా మనం చేయగలుగుతాము. ఓకే. కంపేర్ టు వేరే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏమైనా తీసుకున్నా కానీ అరేస్ మాత్రం ఈజీగా ఈ కాంప్లెక్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ, చేయగలుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ అసలు ఎరేస్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. అంటే మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక 6 తీసుకుంటున్నాం. డైరెక్ట్గా ఎరే ఫంక్షన్ యూస్ చేద్దాం. ఎరే ఫంక్షన్ యూస్ చేస్తే ఆబ్వియస్గా ఎరేసే వస్తాయి. అవునా. రైట్. లేదంటే అరేంజ్ ఫంక్షన్ వాడదాం, జీరోస్ ఫంక్షన్ వాడదాం, వన్స్ ఫంక్షన్, ఫుల్ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్. సో ఇవన్నీ కూడా ట్రై చేద్దాం. ఇవన్నీ ట్రై చేసి ఎలా ఎరేస్ వస్తున్నాయి, ఎలా ఎరేస్ అనేది క్రియేట్ అవుతున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. రైట్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏముంది, ఎరే ఫంక్షన్. ఈ ఎరే ఫంక్షన్ ఏం చేద్దామా అంటే అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఫంక్షన్ ఎటువంటి పైథాన్ ఆబ్జెక్ట్ ఉన్నా దాన్ని ఎరేలో కన్వర్ట్ చేయాలంటే మనం సింపుల్గా ఎరే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు.
ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టపుల్ ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని నేను అరే కన్వర్ట్ చేయాలి. అరే ఫంక్షన్ యూస్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ కావాలంటే దాని డి టైప్. డి టైప్ అంటే డేటా టైప్. ఓకే, ఇది ఆప్షనల్. ఖచ్చితంగా ఇవ్వాలని లేదు కానీ ఇది ఆప్షనల్. బట్ ఆబ్జెక్ట్ మాత్రం మ్యాండేటరీ. ఏ ఆబ్జెక్ట్ని మనం అరేలో కన్వర్ట్ చేస్తున్నాం అనేది ఆ ఆబ్జెక్ట్ మనం స్పెసిఫై చేయాలి. ఓకే, సో నంపై డాట్ అరే ఎందుకు రాసే అఖిల్ అంటే అరే ఫంక్షన్ అనేది నంపై లోపల ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మాడ్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ అని. సో అరే అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎందులో ఉంది? నంపైలో ఉంది. సో నంపైలో ఉంది కాబట్టి నంపై లోపల నుంచి వస్తుంది కాబట్టి నంపైని ముందర పెడతాం అన్నమాట ప్రిఫిక్స్ లాగా. ఓకే, సో అదొకసారి చూపిస్తాను. ఫస్ట్ లైన్ ఏం రాస్తున్నాం? ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అంటే మన లోకల్ మెషిన్లో ఉన్న నంపై ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మెమరీలోకి. ఎందుకు? దాని లోపల ఉన్న వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆ నంపైనే ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. అలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే దాని లోపల ఉన్న ఏదైనా కూడా మనం యాక్సెస్ చేయగలం అనమాట. సరే, ఇంపోర్ట్ నంపై ఓకే. యాజ్ ఎన్పి ఎందుకు ఎందుకు దానికి ఎలియాస్ నేమ్ ఇస్తున్నాం అంటే ప్రతిసారి నంపై డాట్ అని రాయలేం కదా. సో దానికి ఒక షార్ట్ కట్ నేమ్ నేను ఇస్తున్నాను అనమాట. అదే ఎన్పి. ఓకే, అదే ఎన్పి. ఓకే, మరి ఎన్పి ప్లేస్లో ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు అంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. అంటే ఎన్పి ప్లేస్లో నీ పేరు ఇవ్వచ్చు అఖిల్. యా, ఎన్పి ప్లేస్లో నా పేరైనా ఇవ్వచ్చు. అప్పుడు నంపై ప్లేస్లో ఎక్కడున్నా కానీ అఖిల్ అని ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయి. No. ఓకే, బట్ ఎన్పి అనేది ఎందుకు ఇచ్చామంటే యూనివర్సల్ స్టాండర్డ్ అన్నమాట. మన కోడ్ ఎవరు అర్థం చేసుకోవాలనుకున్నా కానీ ఎన్పి అనేది చూస్తే కనుక వాళ్ళకి అర్థమైపోతుంది నంపై అని. ఓకే, రైట్. సో నంపైని ఇంపోర్ట్ చేసుకున్నాం. అయితే ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ మొత్తం 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అది ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వడానికి దాని యొక్క టైప్ను కూడా ప్రింట్ చేస్తున్నాను లిస్ట్తో పాటు. సో ఇది లిస్ట్, దాని టైప్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఈ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను అరే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, రైట్. సో దానికోసం మన సింటాక్స్ ఏంటి? నంపై డాట్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్. నంపైకి మనం షార్ట్ కట్ నేమ్ ఇచ్చాం కదా, ఎన్పి. ఓకే, డాట్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్ పేరేంటి? L1. సో దాన్ని మనం ఎందులో స్టోర్ చేస్తున్నాం? ఎరేని ఏలో స్టోర్ చేస్తున్నా. సో ఏ అనేది ఎరే అవుతుంది. ఏ అనేది ఎరే అవుతుంది, ఎరే ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఎరే ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 20 30 40 50 60. అదే లిస్ట్లో చూస్తే లిస్ట్ డిఫరెంట్గా ఉంది, ఎరే డిఫరెంట్గా ఉంది. చూసారా? అన్ని టైప్ మెన్షన్ చేస్తుంది ఇదంతా. ఓకే, సో బై డిఫాల్ట్ అది తీసేసుకుంటుంది ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇంటీజర్ ఏ అనేసి. ఓకే, రైట్. సో దాని యొక్క టైప్ని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైన్ నెంబర్ 40 ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయింది. అదేంటంటే ఇట్స్ ఎన్డి అరే. దీని డైమెన్షన్ ఎంత? 1 డైమెన్షన్. మొత్తం 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లిస్ట్కి అరేకి తేడా ఏంటంటే రెండిటికి కూడా స్క్వేర్ బ్రేసెస్ ఉంటాయి కానీ లిస్ట్ ఎలిమెంట్స్ అన్ని కామా సపరేటెడ్ ఉంటాయి. బట్ అరే ఎలిమెంట్స్ మాత్రం కామా సపరేటెడ్ ఉండవు. జస్ట్ ఓకే, స్పేసే దాని సపరేషన్ అన్నమాట. సో అలా మనం లిస్ట్ని అరేని డిఫరెన్షియేట్ చేయొచ్చు. రెండింటిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇదే డిఫరెన్స్. రైట్. అలాగే ఒక టపుల్ని తీసుకుంటున్నా, ఆ టపుల్ని కూడా అరే కన్వర్ట్ చేస్తున్నాం అరే ఫంక్షన్ యూస్ చేసి. చూడండి, ప్రింట్ చేసి చూస్తే అదే అరేని కన్సోల్కి. చూడండి. ఓకే, సో ఏం చేసాము? ఓకే, టపుల్ తీసుకుని ఆ టపుల్ని మనం ఎరేలో కన్వర్ట్ చేసాం అనమాట. రైట్.
ఎన్డిఐఎం ఎన్డిఐఎం అనేది మనకి ఒక అట్రిబ్యూటెడ్ అరేలో ఇది ఏం చేస్తుందంటే మనకి దాని యొక్క డైమెన్షన్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఏ యొక్క అది వన్ డైమెన్షన్ అరేనా, టూ డైమెన్షన్ అరేనా, త్రీ డైమెన్షన్ అరేనా అనేది రిటర్న్ చేస్తుంది. ఏ అనేది క్లియర్ గా మనకు తెలుసు, అది వన్ డైమెన్షన్ అరే. ఇక్కడ ఓన్లీ వన్ డైమెన్షన్ రిప్రజెంట్ అవుతుంది, సో వన్ అనేది రిటర్న్ అయింది. దాని డి టైప్ ఏంటి? ఇంటీజర్. ఎటువంటి డేటా స్టోర్ చేస్తుంది? ఇంటీజర్స్. సో ఇంటీజర్ 32 అంటే దాని మెమరీ అన్నమాట. అదొక సపరేట్ టాపిక్, దాని గురించి మనం డిస్కస్ చేయొద్దు ఇప్పుడు. తర్వాత షేప్. ఏ డాట్ షేప్ అనేది మనకి ఏ ఒక్క సైజ్ ని రిటర్న్ చేస్తుంది. సో 6 కామా అనేది మనకి రిటర్న్ అయిపోద్ది. 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఏ అనేది ఒక వన్ డైమెన్షన్ అరే. ఇంటీజర్స్ డేటా మనకి స్టోర్ అవుతుంది అనమాట. రైట్. తర్వాత ఏ డాట్ రీషేప్ ఆఫ్ 3, 2. రీషేప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఈ వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తాను. ఎలా? 3 rows 2 columns పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కూడా ఫస్ట్ రోలో వస్తుంది. 1, 2, 3 అనేది ఫస్ట్ రోలో వస్తుంది. సెకండ్ రోలో మనకి ఓకే 3 rows కదా. సో 3 rows 2 columns మాత్రమే. సో ఫస్ట్ కాలం 1, సెకండ్ కాలం 2, ఇది ఫస్ట్ రో అనమాట. సెకండ్ రో పరంగా 3, 4 ఉంటుంది. థర్డ్ రో పరంగా 5, 6 ఉంటుంది అనమాట. ఒకసారి చేసి చూపిస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. 3 rows 2 columns సరిపోయిందా? సో రీషేప్ ఫంక్షన్ ద్వారా నేను ఒక వన్ డైమెన్షన్ అరేని టూ డైమెన్షన్గా మారుస్తున్నాను. ఇక్కడ కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది 3, 2 అని. యాక్చువల్ 3, 2 కాదు, 2, 3 చేయగలరా? ఎస్, చేయగలం. ఓకే. ఇక్కడ ఏమవుతుంది? 2 rows 3 columns వస్తుంది అనమాట. అంటే 1, 2, 3, 4, 5, 6 వస్తుంది. ఉమ్. ఇది కూడా ఒక టూ డైమెన్షన్ అరే. ఓకే. ఇలా కాకుండా ఒక నెస్టెడ్ టపుల్ తీసుకున్నా. ఒక నెస్టెడ్ టపుల్ తీసుకుని అందులో 2 టపుల్స్ ఉన్నాయి. 10, 20, 30, 40 అనే ఒక 2 టపుల్స్ ఉన్నాయి. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసా, T1 అనే ఒక వేరియబుల్లో. ఆ వేరియబుల్తో పాటు దాన్ని ఒక టైప్ను కూడా ప్రింట్ చేస్తున్నా. ఓకే, ప్రింట్ అయిపోయినాయి అనమాట. తర్వాత ఎన్పి డాట్ అరే ఆఫ్ T1 అంటే ఏం చేస్తున్నా? ఈ నెస్టెడ్ టపుల్ని అరేగా కన్వర్ట్ చేస్తున్నా. ఈ నెస్టెడ్ టపుల్ని అరేగా కన్వర్ట్ చేస్తున్నా. అరేగా కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏమైంది? ఇది ఒక టూ డైమెన్షనల్ అరేగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, జస్ట్ ఒక టపుల్ని మనం ఒక అరేగా కన్వర్ట్ చేసినప్పుడు వన్ డైమెన్షనల్ అరేగా కన్వర్ట్ అయింది, అవునా? బట్ నెస్టెడ్ టపుల్ ఉండేసరికి ఇదొక డైమెన్షన్గా తీసుకుంటుంది, ఇది ఇంకో డైమెన్షన్గా తీసుకుంటుంది. ఒక టూ డైమెన్షనల్ అరే బిల్డ్ అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ టపుల్ వచ్చేసి ఫస్ట్ రో, సెకండ్ టపుల్ వచ్చేసి సెకండ్ రో. 2 by 2 అరే ఫామ్ అయింది. దీన్ని క్రాస్ చెక్ చేయడం కోసం నేను ఎన్డిఏఎం ద్వారా చెక్ చేసుకున్న దీని డైమెన్షన్. సో ఆబ్వియస్లీ అవుట్పుట్ 2 వస్తుంది. ఏ డాట్ షేప్ అంటే మనకి దాని యొక్క షేప్ రిటర్న్ అయింది అనమాట, 2 by 2. అది ఓకే. సో 2 by 2 అనేది రిటర్న్ అయిపోద్ది మనకి. రైట్. ఇలా కాదకి ఇంకొక పెద్ద నెస్టెడ్ టపుల్ తీసుకో. ఈ నెస్టెడ్ టపుల్ చూడండి, ఒక టపుల్ లోపల 2 టపుల్స్ ఉన్నాయి. మళ్ళా ఆ 2 టపుల్స్ ద్వారా ఇంకో 2 టపుల్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఒక నెస్టెడ్ టపుల్ తీసుకున్నా, దాని టైప్ కూడా నేను ప్రింట్ చేస్తున్నా. ఇట్స్ ఎ టపుల్. ఎక్స్క్యూజ్ మీ. సో అరే ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని అరేగా కన్వర్ట్ చేస్తున్నాను నెస్టెడ్ టపుల్ని. మనకి ఈసారి 3 డైమెన్షనల్ టపుల్ బిల్డ్ అవుతుంది. 3 డైమెన్షన్ టపుల్స్ కూడా ఉంటాయా? ఎస్. చూడండి ఇక్కడ 3 డైమెన్షన్ టపుల్ ఎలా. ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసి రోస్ గురించి మాట్లాడిద్ది అనమాట. సో 2 rows ఉన్నాయి, ప్రతి దాంట్లో 2 rows ఉన్నాయి. అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 columns ఉన్నాయి, అవునా? ఎస్. సో ఇక్కడ ఏ కనుక మీరు చూస్తే మొత్తం అది
3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసి మ్యాట్రిసెస్ గురించి చెప్పింది. ఎన్ని మ్యాట్రిసెస్ ఉన్నాయి? ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్, 2 మ్యాట్రిసెస్. సెకండ్ డైమెన్షన్ వచ్చేసి రోస్ గురించి చెప్తాయి. ఎన్ని రోస్ ఉన్నాయి ప్రతి మ్యాట్రిక్స్ లో? 2 రోస్. థర్డ్ డైమెన్షన్ వచ్చేసి కాలమ్స్ గురించి చెప్పింది అనమాట. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. సో 1 డైమెన్షన్లో ఓన్లీ ఒక డైమెన్షన్ ఉంటుంది. 2 డైమెన్షన్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటుంది. 3 డైమెన్షన్ అరేస్లో రో మ్యాట్రిసెస్, రోస్, కాలమ్స్. క్రాస్ చెక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఎన్డిఎం ద్వారా క్రాస్ చెక్ చేసుకుంటున్నా. సో ఇది మనకు 3 రావాలి. ఎస్, 3. దాని షేప్ 2, 2, 3. 2, 2, 3. అది దీన్ని రీషేప్ చేయగలమా? ఎస్. రీషేప్ ఫంక్షన్ వాడి ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు. బట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. అదేంటో మనం డిస్కస్ చేద్దాం, నిదానంగా అర్థమవుతుంది మీకే. సో రీషేప్ ద్వారా ఇక్కడ ఏం చేస్తున్నాం? 3, 2, 2 అంటే 3 మ్యాట్రిసెస్. ప్రతి మ్యాట్రిక్స్ లో 2 రోస్, 2 కాలమ్స్ ఉంటే చాలు. ఓకే. సో ఈ ఇట్లా ఉన్న ఒక ఎరే ఎలా అవ్వాలంటే 3 మ్యాట్రిసెస్తో ప్రతి మ్యాట్రిక్స్లో 2 రోస్, 2 కాలమ్స్ ఉంటే చాలు అనుకోండి. సో అది యూజ్ చేసి ఎలా అవుట్పుట్ తీసుకొస్తారో చెప్పండి. చెప్పండి ఫ్రెండ్స్, ఎలా వస్తుంది? సింపుల్. ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇలా వస్తుంది: 10, 20, 15, 30. ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్. సెకండ్ మ్యాట్రిక్స్ 40, 25, 50, 60. థర్డ్ మ్యాట్రిక్స్ 18, 70, 80, 35. సో 3 మ్యాట్రిసెస్, ప్రతి మ్యాట్రిక్స్లో 2 రోస్, 2 కాలమ్స్, 2 రోస్, 2 కాలమ్స్. ఇలా మనం ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు రీషేప్ ఫంక్షన్ ద్వారా. బట్ ఎప్పుడు వర్కౌట్ అయిందంటే మన డైమెన్షన్ సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, 2 2 4, 4 2 12. సో 12 వాల్యూస్ ఉన్నాయి మొత్తం దాని అర్థం. ఇక్కడ కూడా 12తోనే సెట్ అవ్వాలన్నమాట. 3 2 6, 6 2 12. సో సెట్ అయింది కాబట్టే రీషేప్ జరిగింది. చేయొచ్చు. ఇది సేమ్ అవ్వకపోతే మాత్రం రీషేప్ జరగదు ఫ్రెండ్స్. ఓకే, రీషేప్ అనేది ఇంపాసిబుల్. ఓకేనా? రైట్. ఒకసారి రన్ చేసి చూపిస్తా. చూడండి, 10, 20, 50, 30. 10, 20, 50, 30. తర్వాత 40, 25, 50, 60. సేమ్ మనం అనుకున్నదే వచ్చింది. ఓకేనా? సో ఇలా మనకి ఏ డైమెన్షన్ కావాలి ఆ డైమెన్షన్ తగ్గట్టుగా ఎరేస్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు. ఇలా డేటాని మనం ఎరేస్ ఫార్మాట్లో కనుక స్టోర్ చేయగలిగితే వాటి మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఎంత కాంప్లెక్స్ అయినా కానీ ఈజీగా అయిపోతాయి. సో నంపై అనే ఒక మాడ్యూల్ ఎందుకు డిజైన్ చేశారంటే బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయాలంటే. ఓకే, మనకి నంపై ప్యాకేజ్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. జనరల్గా ఈ నంపై కూడా మొత్తం డీల్ చేసేది ఎరేస్ కాన్సెప్ట్తోని. ఓకే. సో ఎరేస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ అది మనం బిల్డ్ చేయాలంటే ఓన్లీ నంపై మాడ్యూల్ ద్వారానే అవుతుంది. సో అందుకని నంపై అనేది జనరల్గా ఇంటర్వ్యూస్ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ పరంగా అడుగుతారు అనమాట, మీకు నంపై వచ్చా, పాండాస్ వచ్చా అని. సో అంత ఇంపార్టెంట్ మాడ్యూల్స్ అనమాట. రైట్. సో అరే ఫంక్షన్ ద్వారా మనం ఎట్లా చేయాలో చూసాం ఇప్పటివరకు. అవునా? ఒక పని చేద్దాం. నెక్స్ట్ అరేంజ్ ఫంక్షన్తో ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే. రైట్. సో అరేంజ్ ఫంక్షన్ ఏంటంటే మనకి రేంజ్ ఫంక్షన్ గుర్తుంటే అరేంజ్ ఫంక్షన్ పెద్ద కష్టమేం కాదు. రేంజ్ ఫంక్షన్ సింటాక్స్ ఇదేనా? రేంజ్ ఆఫ్ స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్. అవునాకి ఇదే సేమ్ అదే కాన్సెప్ట్. బట్ అరేంజ్ అనే ఫంక్షన్ అనేది నంపై నుంచి వస్తుంది కాబట్టి నంపై ముందర యాడ్ చేస్తాం అనమాట. అయితే ఈ అరేంజ్ ఫంక్షన్ ద్వారా కూడా మనం అరేస్ బిల్డ్ చేయొచ్చు. బట్ ఓన్లీ 1 డైమెన్షనల్ అరేస్ మాత్రమే చేయొచ్చు అనమాట. 2 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేది అరేంజ్ ద్వారా బిల్డ్ చేయలేము.
ఓకే, అలా చేయాలనుకుంటే మళ్ళీ రీషేప్ ఫంక్షన్ వాడాల్సిందే. ఓకేనా? సో ఒకసారి నేను నంపైని ఇంపోర్ట్ చేసుకుంటున్నా మళ్ళీ, ఎందుకంటే నేను మెమరీ మొత్తం క్లియర్ చేసుకున్నా. రైట్. సో numpy డాట్ అరేంజ్ ఆఫ్ 10, 23, 2. 10 అనేది స్టార్ట్, 23 అనేది స్టాప్, 2 అనేది స్టెప్. సో 10 దగ్గర స్టార్ట్ అయితే నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది? 10 + 2 12. 12 + 2 14. 14 + 2 16. తర్వాత 18 20 22. 22 దగ్గర ఆగిపోద్ది అనమాట. చూడండి, ఒక వన్ డైమెన్షన్ అరే మాత్రమే బిల్డ్ అయింది అరేంజ్ ఫంక్షన్ యూస్ చేసి. ఓకే, సో దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను కన్సోల్కి. సో ఇది మన వన్ డైమెన్షన్ అరే, ఏదైతే మనం బిల్డ్ చేసామో అరేంజ్ ఫంక్షన్ ద్వారా, ఇదే అన్నమాట. అండ్ ఏంటిది అది? ఒక అరే ఆబ్జెక్ట్. ఓకే, దాని ఎండ్ ఏమంటే మాత్రం మనకి వన్ అని మాత్రం ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఒక అరేంజ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఓన్లీ వన్ డైమెన్షన్ అరే మాత్రమే బిల్డ్ చేయగలం. ఓకేనా? తర్వాత 50, 62. అదేంటే ఈ స్టెప్ ఏం లేదు, అంటే బై డిఫాల్ట్ స్టెప్ వాల్యూ 1 అని డిస్కస్ చేయలేం మనం. సో 50 దగ్గర నుంచి 61 వరకు మొత్తం వాల్యూస్ అందులో ఉంటాయి అన్నమాట. చూడండి, సో సేమ్ టాపిక్, బట్ ఏంటంటే మనం అరేంజ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, అది నంపైలో ఉంది, అంతే తేడా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం, ఇంకో ఎగ్జాంపుల్కి. ఎన్పి డాట్ అరేంజ్ ఆఫ్ 10. అఖిల్, 3 నెంబర్స్ ఉండాలి కదా, స్టార్ట్ స్టాప్ స్టెప్ ఒకటే ఉంది. ఒకటే ఉంటే అది ఏమైంది? స్టాప్. స్టార్ట్ వాల్యూ బై డిఫాల్ట్ 0, స్టెప్ బై డిఫాల్ట్ 1. సో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి 9 నెంబర్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి అన్నమాట. చూడండి, టోటల్ 10 నెంబర్స్, బట్ ఫ్రమ్ 0 till 9 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఒక ఎరే అనమాట. ఏరే వన్ డైమెన్షనల్ ఎరే. ఓకే, సో ఇట్స్ వన్ డైమెన్షనల్ ఎరే అని చెప్పొచ్చు మనం. అలాగే ఇది చెప్పండి మీరు, ఒక 1 మినిట్ టైం ఇస్తే ఇక్కడ ఏం నెంబర్స్ వస్తాయి చెప్పండి. 10, 22, 2. ఏమేమి నెంబర్స్ వస్తాయి చెప్పాలి ఫాస్ట్గా. 10, 12, 14, 16, 18, 20. 22 వస్తుందా? రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే లెక్క ప్రకారం 21 దగ్గర ఆగిపోవాలి. సో 22 రాదు కాబట్టి ఏంటి, మనం 20 దగ్గర ఈ సీక్వెన్స్ ఆగిపోద్ది. చూడండి, ఓకేనా? సో మొత్తం ఎంత క్లియర్గా ఉంది. బట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అరేంజ్ అనే ఫంక్షన్ ఓన్లీ వన్ డైమెన్షన్ అరేస్ ఇస్తుంది కదా. సో వీటిని మనం 2 డైమెన్షన్ లేదా మల్టీ డైమెన్షన్ అరేస్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే, రీషేప్ ఫంక్షన్ యూస్ చేస్తే కన్వర్ట్ చేయొచ్చు. ఏం చేస్తున్నా, ఏ అనే వన్ డైమెన్షన్ అరే తీసుకుని దాని మీద రీషేప్ ఫంక్షన్ అప్లై చేస్తున్నా. ఈ వన్ డైమెన్షన్ అరే ఏదైతే ఉందో దాన్ని 2 డైమెన్షన్ అరే కన్వర్ట్ చేయాలి. 2, 3 అంటే 2 rows 3 columns అని చెప్తున్నా. సో దీని 2 rows 3 columns అంటే ఆ, ఏమేమి వస్తాయి? 10, 12, 14 ఒక రో, 16, 18, 20 ఇంకొక రో. దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? బిలో స్టోర్ చేస్తున్నాం. ఒకసారి బీని కూడా ప్రింట్ చేసి చూద్దాం. అది ఇక్కడ పని చేస్తున్నాము, ఇది ఇక్కడ తీసేసి అది ఓకే. అండ్ దాని యొక్క డైమెన్షన్ కూడా అక్కడ పెట్టేస్తే బెస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడే పెట్టేద్దాం ఫ్రెండ్స్. రైట్. అలాగే బి యొక్క షేప్ కూడా తీసేద్దాం, మళ్ళీ ఇక్కడ ఎందుకు సపరేట్గా. రైట్. సో బీని ఒకసారి ప్రింట్ చేసాం, అవునా? దాని యొక్క డైమెన్షన్ ఎంత? ఎనీ డైమెన్షన్, అది 2 డైమెన్షన్. 2 డైమెన్షన్ అరే. ఓకే, షేప్ ఫంక్షన్ వచ్చేసి దాని యొక్క షేప్ రిటర్న్ చేస్తుంది 2, 3. ఓకే, సో ఈ ఎన్డిఏఎం షేప్ అనేవి ఆట్రిబ్యూట్స్, అరే ఫంక్షన్ ఉండే ఆట్రిబ్యూట్స్ అన్నమాట ఇవన్నీ. అవి జస్ట్ కొన్ని స్పెసిఫిక్ పర్పస్ కోసమే వాడతారనమాట. 2, 3 కాదు, 3, 2 చేయి, అంటే 3 rows 2 columns చేయి. ఓకే, అప్పుడు 3 rows 2 columns వస్తాయి. అండ్ మనం అది సిలో స్టోర్ చేసాం. సో సిని ప్రింట్ చేస్తున్నా.
అండ్ ఏమంటే 2 వస్తుంది, షేప్ అంటే 3, 2 వస్తుంది. అది. సో అరేంజ్ ఫంక్షన్ కూడా మనకి అరేస్ బిల్డ్ చేయడానికి, అరేంజ్ ఫంక్షన్ అనేది కూడా మనకి అరేస్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ అరేంజ్ ఫంక్షన్లో మనం ఓన్లీ వన్ డైమెన్షన్ అరేస్ మాత్రమే బిల్డ్ చేయగలం. కాబట్టి వాటిని మల్టీ డైమెన్షన్ అరేస్గా బిల్డ్ చేయాలంటే మనం ఆబ్వియస్గా రీషేప్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ జీరోస్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. జీరోస్ ఫంక్షన్ ఏం చేస్తుంది? జీరోస్ ఫంక్షన్ కూడా సేమ్ ఒక అరేని బిల్డ్ చేస్తుంది, బట్ ఆ అరేలో మొత్తం జీరోసే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఓన్లీ వన్ డైమెన్షన్ అరే మాత్రమే బిల్డ్ చేస్తుంది అంటే లేదు ఫ్రెండ్స్. వన్ డైమెన్షన్ అరే చేయొచ్చు, 2 డైమెన్షన్ అరే చేయొచ్చు, లేదా మల్టీ డైమెన్షన్ అరే కూడా చేయొచ్చు. ఇంకా డైమెన్షన్ మనకే వదిలేస్తుంది అనమాట. ఏ డైమెన్షన్ అరే కావాలో దాని తగ్గట్టుగా ఒక జీరోతో కలిగి ఉన్న ఒక మ్యాట్రిక్స్ ని బిల్డ్ చేస్తుంది. దాని సింటాక్స్ వచ్చేసి numpy డాట్ జీరోస్ అనేది numpyలో ఉంది కాబట్టి numpy డాట్ జీరోస్ ఆఫ్ షేప్ కామా డి టైప్. ఫస్ట్ షేప్ పెట్టాలి, తర్వాత డి టైప్ పెట్టాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎన్పి డాట్ జీరోస్ ఆఫ్ 12 అంటున్నాం. సో షేప్ ఏంటి? 12. సో 12 అనేది సింగిల్ డిజిట్ కాబట్టి వన్ డైమెన్షన్ అన్నమాట. వన్ డైమెన్షన్ అనేది బిల్డ్ అయింది. ఓకే, ఎన్ని జీరోస్ ఉంటాయి? 12 జీరోస్ ఉంటాయి. చూడండి, 12 జీరోస్ ఉన్నాయి మొత్తం. అఖిల్ జీరోస్ అన్ని లేవు కానీ 0.0.0 అన్నది అంటే ఈ 0 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే జీరోస్ అన్ని కూడా ఫ్లోట్ వాల్యూస్తో ఉన్నాయి అన్నమాట. ఫ్లోట్ టైప్లో ఉన్నాయి. ఓకే, అందుకనే డి టైప్ కూడా మెన్షన్ చేయాలని చెప్పేది. మీకు ఎలా కావాలంటే ఆ డి టైప్ అలా మెన్షన్ చేయాలి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఈ డి టైప్ మెన్షన్ చేయాలంటే బై డిఫాల్ట్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కదా ఎట్లా అంటే డి టైప్ బై డిఫాల్ట్ ఫ్లోట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే, నాకు ఇంటీజర్స్లో కావాలి సేమ్ అదే అరే నాకు ఇంటీజర్స్లో కావాలంటే ఐఎన్టీ అని పెట్టాను. అండ్ రన్ చేసినప్పుడు నాకు సేమ్ అరే బట్ ఇప్పుడు ఇంటీజర్స్. అన్ని జీరోస్ కూడా ఇంటీజర్స్ ఫార్మాట్లో ఉన్నాయి చూడండి. ఇంటీజర్స్ టైప్. అవునా? ఎస్. ఇప్పుడు ఈ అరేస్ని నేను ఏం చేస్తానంటే ఏని రీషేప్ వాడి డిఫరెంట్ డిఫరెంట్గా కన్వర్ట్ చేస్తాను. ఫస్ట్ ఏ డాట్ రీషేప్ ఆఫ్ 6, 2 అంటే ఒక 2 డైమెన్షనల్ ఎరేగా కన్వర్ట్ చేస్తాను. సో 6 rows 2 columns. 6 rows 2 columns లేదా 2, 6 అంటే 2 rows 6 columnsలో ఉండాలి నాకు. యా, అలాగైనా చేయొచ్చు, ఎలా కావాలంటే అలా చేయొచ్చు. 2 rows 6 columns. ఓకే, నెక్స్ట్ 2 డైమెన్షనల్ అరే కదా, 3 డైమెన్షనల్ అరే చేద్దాం. ఓకే, చెప్పు ఎన్ని మ్యాట్రిసెస్? 2 మ్యాట్రిసెస్. ఎన్ని రోస్? ఒక్కొక్క మ్యాట్రిక్స్లో 3 rows. ఎన్ని కాలమ్స్? ఒక్కొక్క మ్యాట్రిక్స్లో 2 columns. సో ఫస్ట్ అసలు అది పాసిబుల్ అయితే లేదు చూద్దాం. 2 × 3 6, 6 × 2 12. సో 12 మ్యాచ్ అవుతుంది కాబట్టి వాల్యూస్ పరంగా ఇబ్బంది లేదు. ఇది కూడా అయింది. 2 మ్యాట్రిసెస్ వచ్చాయా? వచ్చాయి. ప్రతి మ్యాట్రిక్స్ 3 rows ఉన్నాయా? ఉన్నాయి. తర్వాత ప్రతి మ్యాట్రిక్స్లో 2 columns ఉన్నాయా? ఉన్నాయి. రైట్. అఖిల్ ఇలా కాదు, 3 మ్యాట్రిసెస్ పెట్టి ఓకే ప్రతి మ్యాట్రిక్స్లో 2 rows 2 columns పెడితే చాలు. ఓకే, ఎలా కావాలంటే అలా రీషేప్ చేసుకోవచ్చు. బట్ మనం అనుకున్నట్టుగా ఓన్లీ ఒక్క థింగ్ అది మ్యాచ్ అవ్వడం ఏమనంటే సైజ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో ఇక్కడ చూడండి, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4కి వచ్చాను. బట్ 4 పాసిబుల్ ఎక్కడ? చెక్ చేయండి ఒకసారి. 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16 వచ్చేస్తుంది కదా. మనకు 12 వాల్యూసే ఉన్నాయి. ఏలో ఏలో 12 వాల్యూసే ఉన్నాయి. బట్ 16 ఫోర్ అదే 4 డైమెన్షన్ అరేగా ఎలా సెట్ చేయగలం? 16 వాల్యూస్ కావాలి. 12 వాల్యూస్ని 16 వాల్యూస్కి ఎలా సెట్ చేయగలం? ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. ఇదిగోండి,
కెనాట్ రీషేప్ అరే ఆఫ్ సైజ్ 12 ఇంటూ పర్టికులర్ షేప్ అని ఇస్తుంది అనమాట. అంటే మన దగ్గర ఉంది 12 ఎలిమెంట్సే. ఓకే, 12 వాల్యూస్ ఉన్నాయి. వాటిని మనం ఈ షేప్లో పెట్టడం అవ్వదు. ఓకే, సో అలా కాకుండా డైరెక్ట్గా ఒక 2x2 మ్యాట్రిక్స్ బిల్డ్ చేస్తా. ఇక్కడ వరకు నేను ఓన్లీ 1 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ బిల్డ్ చేశాను కదా. సో ఒక 2x2 మ్యాట్రిక్స్ చేస్తున్నాను. సో 2x2 అరేని ఎట్లా ఇస్తున్నాను అంటే 3, 3 అని ఇస్తున్నాను. అంటే 3 rows 3 columns. అన్నీ కూడా జీరోస్తోనే ఉంటే డి టైప్ వచ్చేసి ఇంటీజర్. చూడండి, 3 rows 3 columns. అలాగే ఇంకొక అరే బిల్డ్ చేస్తున్నా. బట్ ఇది కూడా ఒక 2 డైమెన్షనల్ అరేని. ఓకే, ఇందులో వచ్చేసి మనకి 2 rows 3 columns కావాలంటున్నా. ఓకే, మొత్తం జీరోస్తోనే ఉంటుంది. 2 rows 3 columns. బట్ డి టైప్ బై డిఫాల్ట్ ఫ్లోట్ తీసుకుంటుందని డిస్కస్ చేసాం కదా. సో ఇదిగో ఫ్లోట్ వాల్యూస్. అర్థమైందా ఫ్రెండ్స్? రైట్. నెక్స్ట్, వన్స్ ఫంక్షన్. వన్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇప్పటి వరకు మనం జస్ట్ జీరోస్ ఫంక్షన్ చూసాం. ఓకే, జీరోస్ ఫంక్షన్ వచ్చేసేసి ఒక ఎరే బిల్డ్ చేస్తుంది. ఆ ఎరే మొత్తం కూడా జీరోస్తో ఆక్యుపై చేసేస్తుంది అనమాట. సేమ్ అలాగే వన్స్ ఫంక్షన్ కూడా ఉంది. సో జీరోస్ ప్లేస్లో వన్స్ వస్తుంది, అంతే తేడా. అయితే మనకి ఏదర్ 1 డైమెన్షనల్ అరే బిల్డ్ చేయొచ్చు, 2 డైమెన్షనల్ అరే బిల్డ్ చేయొచ్చు, లేదా N డైమెన్షనల్ అరే కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఒక 1 డైమెన్షనల్ అరే బిల్డ్ చేస్తా వన్స్ ఫంక్షన్ యూజ్ చేసి. ఎన్ని వన్స్ వస్తాయి? 10 వన్స్ వస్తాయి. బై డిఫాల్ట్ మనకు తెలుసు కదా, ఫ్లోట్ అనేది డీ టైప్గా ఉంటుంది. అలా కాకుండా మనకి ఇంటీజర్గా కావాలంటే కనుక ఇంట్ అనేది మెన్షన్ చేయాలి డీ టైప్కి. ఓకే, సో అన్ని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఈ వన్స్ అన్నీ కూడా ఇంటీజర్ ఫార్మాట్లోనే ఉంటాయి. చూడండి, ఓకే. సో వన్స్ ఫంక్షన్ జీరోస్ ఫంక్షన్ అంటే ఇంచుమించు సేమే. అక్కడ జీరోస్ వస్తే ఇక్కడ వన్స్ వస్తాయి, అంతే తేడా. ఎస్. ఇక్కడ ఈ పర్టికులర్ లైన్ నెంబర్ 152కి ఏం అవుట్పుట్ వస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. వన్స్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము, అవునా? ఎస్. ఈ వన్స్ ఫంక్షన్ అనేది నంపైలో ఉంది కాబట్టి np.ones అంటున్నాను. ఓకే, ఫంక్షన్ లోపల అసలు ఎటువంటి మ్యాట్రిక్స్ కోసం, ఎటువంటి అరే కోసం మనం చూస్తున్నాం? 1 డైమెన్షనల్ అరేనా, 2 డైమెన్షనల్ అరేనా? 2 డైమెన్షనల్ అరే. ఎందుకంటే నేను 2 నెంబర్స్ ఇచ్చాను, 3 ఇచ్చాను, 4 ఇచ్చాను. సో 3 rows 4 columns అని దాని అర్థం. అండ్ డి టైప్ వచ్చేసి ఇంటీజర్స్, అంటే ఈ వన్స్ అన్ని కూడా ఇంటీజర్స్ అయి ఉండాలని చెప్తున్నాను. దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా? తీసుకెళ్ళి ఏలో స్టోర్ చేస్తున్నా. 3 rows 4 columns. ఓకే, రైట్. అదే వన్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక 3 డైమెన్షనల్ అరే బిల్డ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. స్పెసిఫై చేయి, అన్ని స్పెసిఫై చేస్తే నీట్గా ఏది కూడా మనకి ఎక్కడ మిస్ అవ్వదు ఫ్రెండ్స్. ఓకే, సో 4 matrices, ప్రతి మ్యాట్రిక్స్లో 3 rows 3 columns ఉండాలి. అండ్ ఈ వన్స్ అన్ని కూడా ఇంటీజర్ అయి ఉండాలి. 4 matrices, matrix 1, matrix 2, matrix 3, matrix 4. matrix 1లో 3 rows 3 columns, matrix 2లో 3 rows 3 columns, అలాగే 3 4. సో వన్స్ మనకి సింటాక్స్ అర్థమైతే పెద్ద డిఫికల్ట్ ఏం లేదు అరేస్ బిల్డ్ చేయడం, అవునా? అరే ఫంక్షన్ యూజ్ చేసాం, అరేంజ్ ఫంక్షన్ యూజ్ చేసాం, జీరోస్ ఫంక్షన్ యూజ్ చేసాం, వన్స్ ఫంక్షన్ యూజ్ చేసాం. మనకు కావాల్సిన అరే ఎట్లా కావాలంటే, ఎంత డైమెన్షన్ అరే కావాలంటే అంత డైమెన్షన్ అరే మనం బిల్డ్ చేయగలుగుతున్నాం. రైట్. ఇంకా ఫుల్ ఫంక్షన్తో కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట. ఫుల్ ఫంక్షన్తో అరేస్ బిల్డ్ చేయొచ్చు అంటే ఎస్. ఈ ఫుల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 1 డైమెన్షన్ అరే బిల్డ్ చేయొచ్చు, లేదా 2 డైమెన్షన్ అరే బిల్డ్ చేయొచ్చు, సేమ్ N డైమెన్షన్ అరే కూడా బిల్డ్ చేయొచ్చు. అసలు ఈ ఫుల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక ఫిల్ వాల్యూ ఇస్తాం అనమాట. ఆ ఫిల్ వాల్యూ ద్వారా ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూతో మనకి ఆ అరే మొత్తం నింపేస్తుంది, ఫుల్ చేసేస్తుంది.
ఓకే. సో దాని సింటాక్స్ వచ్చేసి షేప్ కామా ఫిల్ వాల్యూ కామా డీ టైప్. సేమ్ ఇక్కడ ఫిల్ వాల్యూ అనేది ఒక అడిషనల్ ఆర్గ్యుమెంట్ వచ్చింది, మనకి పారామీటర్ వచ్చింది. అసలు ఇది ఏం చేస్తుంది? ఇది కనుక చూసుకున్నట్లయితే మనం వన్ డైమెన్షన్ అరే బిల్డ్ చేస్తాం. ఓకే, సైజ్ వచ్చేసి 3. బట్ ఆ ఫిల్ వాల్యూ ఏంటి? 9. సో 9తో 3 లైన్స్ ఉంటాయి అన్నమాట ఈ వన్ డైమెన్షన్ అరేలో. చూడండి, ఇది ఒక వన్ డైమెన్షన్ అరే. ఓకే, 9 అనేది ఫిల్ వాల్యూ, 9తో ఫిల్ అయిపోద్ది. సేమ్ జీరోస్ వన్స్ ఎలాగో ఇక్కడ ఫిల్ వాల్యూ అనేది మనకే వస్తుంది ఆప్షనల్గా. ఓకే, మనమే తీసుకుని మనమే బిల్డ్ చేయాలి దీన్ని. అలాగే ఇక్కడ చూడండి, 6,8 అంటున్నాం. అంటే 6 అనేది షేప్ రిప్రజెంట్ చేస్తుంది, 8 అనేది ఫిల్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. సో 8తో వన్ డైమెన్షన్ అరే బిల్డ్ అయింది అనమాట. దాని యొక్క సైజు 6. చూడండి, చూసారా? ఇన్ టోటల్ 8 సిక్సెస్ ఉన్నాయా? అవును అఖిల్, ఉన్నాయి. అఖిల్ వన్ డైమెన్షన్ అరేస్ బిల్డ్ చేస్తాం బాగానే ఉంది, అలాగే టూ డైమెన్షన్ అరే కూడా బిల్డ్ చేద్దామా? ఫుల్ వాల్యూ వాడి, ఫుల్ ఫంక్షన్ వాడి అంటే ఎస్. ఫుల్ ఫంక్షన్ తీసుకుంటున్నా, ఎన్పి డాట్ ఫుల్ ఆఫ్ 2,3. 2,3 అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది? దాని యొక్క షేప్ రిప్రజెంట్ చేస్తుంది. మనకు కావాల్సింది ఒక టూ డైమెన్షనల్ అరే అని చెప్తున్నాం. 2 rows 3 columns. ఓకే, 2 rows 3 columns అని మనం ముందుగానే స్పెసిఫై చేస్తున్నాం. బట్ ఫిల్ వాల్యూ ఏమి ఇచ్చాం? 4 ఇచ్చాం. సో ఈ మొత్తం 2 rows లో కానీ 3 columns లో కానీ 4 అనే వాల్యూతో ఫిల్ అయిపోద్ది అనమాట. ఓకే, దాన్ని ఏలో స్టోర్ చేస్తున్నాం, ఏని ప్రింట్ చేస్తున్నాం. 2 rows 3 columns. ఓకే అఖిల్, ఇదే మ్యాట్రిక్స్, ఇదే అరే తీసుకుని రీషేప్ చేయి. 2/3 కాస్త నాకు 3/2 కావాలి. సింపుల్, రీషేప్ ఫంక్షన్ వాడతాం. ఓకే, సేమ్ అలాగే మనం ఫుల్ ఫంక్షన్ వాడి 3/3 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ కూడా బిల్డ్ చేయొచ్చు అంటే ఎస్. 3 డైమెన్షన్స్ మెన్షన్ చేస్తున్నాం. 3 matrices, ప్రతి మ్యాట్రిక్స్లో 3 rows, ప్రతి మ్యాట్రిక్స్లో 3 columns. బట్ ఫిల్ వాల్యూ వచ్చేసేసి 7. సో ఫిల్ ఫంక్షన్ వాడి 7 అనే ఫిల్ వాల్యూతో మొత్తం ఈ 3 matricesలో ఫిల్ చేసేస్తాం అనమాట. 3 matrices 1 2 3. ఓకే, ప్రతి మ్యాట్రిక్స్లో 3 rows 3 columns. సో పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు ఫ్రెండ్స్. ఒకటి, కాన్సెప్ట్ అర్థమైందా? హ్యాండ్స్ ఆన్ చేసామా? హ్యాండ్స్ ఆన్ చేస్తే కనుక ఇమీడియట్గా కూడా గుర్తుంటుంది. బట్ కాన్సెప్ట్ ఇన్ని లైట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ మూమెంట్ వరకే గుర్తుంటుంది. అది హ్యాండ్స్ ఆన్ చేసిన వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ చేయని వాళ్ళకి డిఫరెన్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం టైప్ చేసినప్పుడు మాత్రమే మనకు గుర్తుంటాయి, లాంగ్ టైం గుర్తుంటుంది అనమాట. రైట్. సో ఇంకొక లాస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఐడెంటిటీ అనేది, ఈ ఐడెంటిటీ ఫంక్షన్ ద్వారా కూడా మనం ఎరేస్ని బిల్డ్ చేయొచ్చు. సో ఎలా బిల్డ్ చేయొచ్చు ఏంటనేది కూడా ఒకసారి చూసేసి వాళ్ళ పర్టికులర్ సెషన్ని క్లోజ్ చేసేద్దాం. ఐడెంటిటీ ఫంక్షన్ ద్వారా మనం ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని బిల్డ్ చేయొచ్చు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటకి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే గుర్తులేదా మీకు? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్, ఎక్కడ మనకి ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 అయి ఉంటాయి, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటాయి. మ్యాట్రిసెస్ టాపిక్లో మనం నేర్చుకున్నాం, గుర్తుందా స్కూలింగ్లో? సో ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని కూడా మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలా బిల్డ్ చేసేదే ఐడెంటిటీ ఫంక్షన్ ద్వారా మనం బిల్డ్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎన్పి డాట్ ఐడెంటిటీ అని వాడుతున్నాను. ఎన్ నంపై లోపల నుంచి వస్తుంది కాబట్టి, నంపైలో ఉంది కాబట్టి ఐడెంటిటీ ఫంక్షన్ ఎన్పి డాట్ ఐడెంటిటీ అనేసి, దాని సింటాక్స్ వచ్చేసి ఎన్ కామా డి టైప్. ఓకే, బై డిఫాల్ట్ డి టైప్ వచ్చేసి అగైన్ ఫ్లోట్ తీసుకుంటుంది. మనకు ఫ్లోట్ వద్దు కాబట్టి ఇంటీజర్స్ కావాలి కాబట్టి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ అని పెట్టా. బట్ 3 ఏంటి? 3 అంటే 3/3 మ్యాట్రిక్స్ బిల్డ్ అయింది, స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా.
ఓకే. సో 3 by 3 మ్యాట్రిక్స్ బిల్డ్ అయింది. అండ్ ఈ 3 by 3 మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 ఉంటాయి, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉంటాయి అన్నమాట. సో రన్ చేసి చూపిస్తాను, దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్? 3 rows 3 columns. సో ఈ ఎన్ అనేది అది రిప్రజెంట్ చేసేస్తుంది. అదొక స్క్వేర్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు సేమ్ అయి ఉంటాయి. ఐడెంటిటీ అంటాం కాబట్టి ఓకే, డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 1 అయి ఉంటుంది అనమాట. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, లోవర్ ట్రయాంగిల్ అప్పర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అయి ఉంటాయి. అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు ఒక 5 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ కావాలి. ఐ మీన్ 5 rows 5 columns తో ఉన్న ఒక మ్యాట్రిక్స్ కావాలి. సో ఇది ఎప్పుడు కూడా ఒక 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ని బిల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఐడెంటిటీ అనే ఒక ఫంక్షన్ 2 డైమెన్షనల్ ఒక అరేని బిల్డ్ చేస్తుంది. ఓకే. సో 5 rows 5 columns ఉన్న ఒక 2 డైమెన్షనల్ అరేని బిల్డ్ చేస్తుంది ఇక్కడ. అండ్ డీ టైప్ నేను మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్లోట్ తీసేసుకుంటుంది బై డిఫాల్ట్. చూడండి, 5 rows 5 columns అండ్ అన్ని వాల్యూస్ కూడా మనకి చూసుకున్నట్లయితే ఫ్లోట్లో ఉన్నాయి. ఫ్లోట్ డీ టైప్తో ఉన్నాయి. అన్నిటికీ పాయింట్స్ ఉన్నాయి కదా, సింపుల్గా చెప్పాలంటే. అది డయాగ్నల్ ఎలిమెంట్స్ ఒక్కటి మాత్రమే వన్స్ ఉన్నాయి, 1 పాయింట్ 1 పాయింట్ అలా. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉన్నాయి. అవునా? ఎస్. సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే జస్ట్ ఎరేస్ ఎలా బిల్డ్ చేస్తారు, ఎరేస్ అనేవి ఎలా రెడీ చేస్తాము యూజింగ్ నంపై ఫంక్షన్స్ అంటే మనము ఎరే ఫంక్షన్ వాడాం, అరేంజ్ ఫంక్షన్ వాడాం, జీరోస్ ఫంక్షన్ వాడాం, వన్స్ ఫంక్షన్ వాడాం, ఐడెంటిటీ ఫంక్షన్ వాడాం, అలాగే ఫుల్ ఫంక్షన్ కూడా వాడాం ఫ్రెండ్స్. ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ వాడి నంపైలో ఉన్న ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్ని వాడి ఎరేస్ ఎలా బిల్డ్ చేస్తున్నామో నేర్చుకున్నాం అంతే. బట్ ఈ ఎరేస్ అనేవి మ్యూటబుల్ అని తెలుసుకున్నాం. ఈ అరేస్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తాయి, స్లైసింగ్ సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయి అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూసి మనం నేర్చుకున్నాం. రైట్. సో యాజ్ యూజువల్ హ్యాండ్స్ ఆన్ మాత్రం పక్కా ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఆన్ చేస్తేనే మనకి గుర్తుంటే లాంగ్ టైం. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇమీడియట్ ఎఫెక్ట్తో చేస్తే కనుక మనకి లాంగ్ టైం గుర్తుంటుంది అనమాట. రైట్. సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇదే నేర్చుకుని ఇక్కడ వరకు నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ వీడియోలో మనము దీన్ని ఇంకా ఫర్దర్గా తీసుకెళ్ళి నంపై కంప్లీట్గా నేర్చేసుకుందాం. నంపై మాడ్యూల్ అనేది కంప్లీట్గా నేర్చేసుకుందాము. అండ్ ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఏమైనా ఇష్యూస్ కనుక ఉంటే ఓకే, ఎస్పెషల్గా మీరు హ్యాండ్స్ ఆన్ చేసినప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ స్పైడర్లో కానీ ఏమైనా కోడ్ పరంగా కానీ ఏమైనా ఎర్రర్స్ వస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇమీడియట్గా అది మేము సాల్వ్ చేస్తాము. ఓకేనా? రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. మనం మళ్ళీ వచ్చే సెషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్. సైన్ ఆఫ్.